హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు సరిత అనే హై క్లాస్ అమ్మాయి పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది. ఒక ప్రైవేట్ బ్యాంక్లో లోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. నెలకు 64,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తుంది. డబ్బులకు ఎటువంటి ఇబ్బంది లేని కుటుంబంగా ఈమె ఉంది. ఈ పెళ్లి సంబంధం మనకు గుంటూరు నుండి వచ్చింది. ఈమె నాన్నగారు ప్రత్తిని కొని ఏజెన్సీ ప్రాంతాల నుండి కొంటూ లాభానికి అమ్ముతారు. చాలా ఆస్తిని ఈమె నాన్నగారు సంపాదించారు. ఈ అమ్మాయి నాన్నగారి ఆస్తి విలువ 2 కోట్లుగా ఉంది. కానీ ఈ అమ్మాయి 64,000 రూపాయల జీతానికి ఉద్యోగం చేస్తుంది. ఎందుకంటే ఉద్యోగం అంటే ఈమె ఫ్యాషన్ అని చెప్పింది. ఈమె టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పింది. ఈ అమ్మాయి పేరు సరిత, వయసు 33 సంవత్సరాలు. ఒక చిన్న ప్రాబ్లం వల్ల భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ అమ్మాయి భర్త చాలా సాఫ్ట్ క్యారెక్టర్గా ఉండేవాడు. ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఈ అమ్మాయిపై ఆధారపడి జీవించేవాడు. దానికి కూడా ఈ అమ్మాయి బాధపడలేదు. కానీ కొన్నిసార్లు ఈమె నిద్రపోతుండగా ఈమె బ్యాగ్లో డబ్బులు దొంగిలించేవాడు. కారణం ఈమె భర్తకు ఉద్యోగం లేకపోవడం వల్ల అని ఈమె అర్థం చేసుకునేది. భర్త కొంతమంది పేకాట ఆడేవారితో స్నేహం చేస్తూ ఈమె ఆదాయాన్ని పూర్తిగా నాశనం చేసేవాడు. పైగా అప్పుడప్పుడు మద్యం తాగుతూ ఇంటికి వచ్చేవాడు. అమ్మాయిలతో అక్రమ సంబంధాలు కొంతమంది చెడ్డ ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకున్నాడు. ఈ అమ్మాయికి ఒక పాప కూడా ఉంది. ఒక ప్రక్క ఉద్యోగం చేసుకుంటూ పాపను చూసుకుంటూ అలాగే ఇంటి పనులు చేసుకుంటూ కష్టంగా ఫీల్ అయ్యేది. భర్త ఈ అమ్మాయి ఇంటి పనుల్లో సహాయపడేవాడు కాదు. పైగా 4 రోజులు భర్త ఇంటికి రావడం మానేశాడు. ఈ అమ్మాయి భర్త చనిపోయాడు అనుకుని చాలా బాధపడింది. కానీ ఒకరోజు ఇంటికి వచ్చాడు. అప్పుడు ఈ అమ్మాయి చాలా సంతోషపడింది. ఒక్కరోజు మాత్రమే ఇంట్లో ఉండి మీకు తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చిన బంగారు నగలన్నీ తీసుకువెళ్ళిపోయాడు. వాటిని ఒక గోల్డ్ లోన్ ఇచ్చే షాప్లో తాకట్టు పెట్టి డబ్బును చెడ్డ అలవాట్లకు ఖర్చు పెట్టేశాడు. నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికి రావడం స్టార్ట్ చేశాడు. ఈ అమ్మాయికి భర్తపై కోపం వచ్చి విడాకులు డిమాండ్ చేసింది. దానికి భర్త ఓకే అని చెప్పి విడాకులు ఇచ్చాడు. చివరకు ఈ అమ్మాయి భర్త లేని జీవితాన్ని జీవిస్తుంది. ఇప్పుడు తన కాళ్ళ మీద తను జీవిస్తుంది. కానీ భర్త లేకుండా రాత్రులు ఉండలేకపోతుంది. మీలో ఎవరో ఒకరు ఈమె భర్త స్థానాన్ని భర్తీ చేయాలి. ఉద్యోగం లేని వారైనా ఈమెకు పర్వాలేదు. కానీ ఇంటి పనులు వంట పనుల్లో సహాయంగా ఉండాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలు ఈమెకు బాగా తెలుసు. కొన్నిసార్లు ఈమె ఉద్యోగ నిమిత్తం కొన్ని స్టేట్స్కి వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఈమెతో పాటు తోడుగా వెళ్లేవారిగా ఉండాలి. కాబట్టి మీకు తప్పకుండా ఉద్యోగం లేకుండా ఉండాలి. ఒకవేళ మీరు మంచి జీతం సంపాదించేవారైతే మీకు వద్దు అని చెప్పింది. ఎందుకంటే మీరు మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మీతో 24 గంటలు ఉండలేరు. ఈ అమ్మాయికి పని అయితే పెద్దగా ఉండదు. ప్రతిరోజు 2 గంటల పని మాత్రమే ఉంటుంది. హిందూ కుటుంబంలో ఈ అమ్మాయి జన్మించింది. క్యాస్ట్ వచ్చి గౌడా క్యాస్ట్ అని చెప్పింది. ఎత్తు 5.5 ఇంచెస్, బరువు 69 కేజీలు. చదివిన చదువు MBA అని చెప్పింది. O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ని ఈమె కలిగి ఉంది. అమ్మాయి చాలా మంచి అమ్మాయిగా ఉండి తెలివైన అమ్మాయిగా ఉంది. ఈ అమ్మాయితో దాంపత్య జీవితాన్ని పంచుకోవాలి అనుకునేవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఎటువంటి వయసు నిబంధనలు పెళ్లి చేసుకునే వారికి పెట్టలేదు. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు ఈ అమ్మాయిని చాలా అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఈమెతో కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో ఒక భర్తగా జీవించాలి అని ఆశ కలిగి ఉంటే కమెంట్స్లో వెంటనే చెప్పండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.